నమస్కారములు. ప్రతి నెల 2వ ఆదివారం స్పెషలిస్ట్తో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడంలో భాగంగా ఈ వారం ఎండోక్రైనాలజీ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ సభకు అధ్యక్షులు వహించవలసిందిగా ఎస్ఎన్షియో అధ్యక్షులు సేవాకుమార్ గారిని అధ్యక్షులు వహించవలసిందిగా కోరుచున్నాము. నేటి ముఖ్య అతిథి ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ నందిపాటి వెంకట సందీప్ గారిని వేదిక మీదకు రావాలి. మానవతా సేవా సంస్థ మెడికల్ క్యాంప్ చైర్మన్ టి ధనంజయ రెడ్డి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ఎస్ఓ దంత వైద్యులు డాక్టర్ చల్లా చైతన్య గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను. మానవతా సేవా సంస్థ కోశాధికారి సాయిరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సాయి కిరణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా నేను వేదిక మీదకి రాను, ఫోటో అందరికీ నమస్కారం. ఎస్హెచ్ఓ సంస్థ 1996లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతమంది వచ్చినా ఎవరు ఉపయోగించుకోకపోయినా మేము మాత్రం ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలా మందికి తెలుసు ఆ విషయం కూడా. ప్రతి నెల 2వ ఆదివారం ఆ రోజు పెద్ద భూకంపం వచ్చినా సరే, మన ఈ మధ్య చెప్పారు భూకంపం ఒకటి వస్తుందని. ఎక్కడి నుంచి రామగుండం దగ్గర నుంచి అమరావతి దాకా భూకంపం వస్తుందని చెప్పారు. జరిగినా జరగవచ్చు, శాస్త్ర సాంకేతిక విషయాలు తెలిసినాయి కదా. జరిగినా సరే మన క్యాంప్ మట్టు జరుగుతుంది, బిల్డింగ్ పెట్టుకోకుండా ఉంటే. అర్థమైందా? కాబట్టి 2వ ఆదివారం ఇందులో ఎవరు లేకపోయినా కార్యక్రమం అంటే జరుగుతుంది, దానికి అరేంజ్మెంట్ చేసి ఉంటాం. అందువల్ల ఉంటుందో ఉండదో అనే సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ స్పెషలిస్ట్తో పెడతాం అన్నది దాదాపు ఈ క్యాంప్ అయిపోయిన నెక్స్ట్ సండే మీకు పాంప్లెట్ వచ్చేస్తుంది. అర్థమైందా? అదేవిధంగా మీరు ఏదన్నా ఫలానా స్పెషలిస్ట్ మా క్యాంప్ కావాలని చెప్తే మేము అది కూడా పెడతాం. ఆ స్పెషలిస్ట్ని పిలిచి ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం తొలి దశలోనే ఈ ఆరోగ్య సమస్యని గుర్తించడం ప్రధానమైన అంశం. ఎందుకంటే చాలా ముదిరిపోయిన తర్వాత క్యాన్సర్ చాలా 3rd స్టేజ్ 4th స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత గుర్తిస్తున్నారు. అప్పటికి మనం చేయాల్సింది ఏముంటుందా? ఆ తర్వాత చాలా ఖర్చు అవుతుంది, లక్షలు ఖర్చు అవుతుంది. లేదా మిగిలిన 6 నెలలు సంవత్సరం బతికించడం కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు, కానీ ఫలితమే ఉంటుందా? అదే తొలి దశలోనే వస్తే మందుల ద్వారా కానీ, ఆపరేషన్ ద్వారా కానీ, రేడియేషన్ ద్వారా కానీ నార్మల్ జీవితాన్ని ఇవ్వచ్చు కదా. తొలి దశలోనే గుర్తించిన కొంతమంది ప్రముఖులు మీకు తెలుసు, వాళ్ళు ఇప్పటికే సాధారణ జీవితం నార్మల్ గానే బతుకుతున్నారు. వాళ్ళు ఆయా వ్యాధుల క్యాన్సర్ల బారిన పడి ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి తొలి దశలోనే వ్యాధులు గుర్తించడం, ఆ గుర్తించేసి కావాల్సినటువంటి పరిజ్ఞానాన్ని, శాస్త్రీయ విజ్ఞానాన్ని మీకు అందించడమే ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ముఖ్య ఉద్దేశాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఎంత ఎక్కువ మంది హాజరైతే అంత ఎక్కువ మంది వాళ్ళు లబ్ధి పొందుతారు. మేము లబ్ధి పొందేదే లేదు. ఆదివారం మా పనులన్నీ వదులుకొని ఈ కార్యక్రమానికి వచ్చి ఉంటుంది తప్ప ఇంట్లో తిట్టుకుంటూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మెయిన్ ఉద్దేశం మీరు ఉపయోగపడాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలి అంటే ప్రజల్లో ఆరోగ్య అంశాల మీద శాస్త్రీయ అవగాహన ఉండాలనే లక్ష్యంతో ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. పోయిన నెల మేము లాస్ట్ మంత్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు సంబంధించింది పెట్టాం. జనవరిలో డెంటల్ క్యాంప్ పెట్టాం. ఈ మంత్ ఎండోక్రైనాలజీ అంటే మీ అందరికీ తెలుసు, గ్రంథుల నుంచి వచ్చాయి. ముఖ్యంగా ప్యాంక్రియాస్, థైరాయిడ్, బ్రెయిన్ లో ఉండే పిట్యూటరీ గ్లాండ్, కిడ్నీల మీద ఉండే ఎడ్రినల్ గ్లాండ్స్, స్త్రీలలో ఓవరీస్, జెంట్స్ లో టెస్టిస్, ఇవన్నీ కూడా వినాల గ్రంథులే. అంటే ఆ నాళాలు ఉన్న వాడి స్రావాలు డైరెక్ట్ గా రక్తంలోకి వెళ్ళిపోతాయి. చాలా చిన్న పరిమాణమే, కానీ దాంట్లో హెచ్చు తగ్గులు రావడం వల్ల చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. వాటిని మనం సకాలంలో గుర్తించితే ఇతర అవయవాలు అవి చెడిపోక ముందే మన ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలనే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు పైనుంచి కింద దాకా గ్రంథుల్ని చూసినట్టయితే
ముందు బ్రెయిన్ లో పిట్యూటరీ ప్రధానంగా చిన్న చిన్న గ్రంథులు కొన్ని ఉంటాయి, దాంట్లో అసలు ప్రధానంగా పిట్యూటరీ గ్రంథి చాలా ఎత్తు పెరిగిపోతారు లేదా అసలు పెరగరు. అదే గ్రోత్ హార్మోన్ లోపం. అట్లాగే థైరాయిడ్ మీ అందరికి తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాగే ప్యాంక్రియాస్ మీ అందరికి చెప్పాల్సిన అవసరం. ఎడ్రినల్ గ్లాండ్స్ పుషింగ్ సిండ్రోమ్ అంటాం, చాలా ఉప్పిపోతారు, బీపీ బాగా పెరిగిపోతాయి, నెఫ్రాటిక్ సిండ్రోమ్ ఇట్లాంటివన్నీ వస్తాయి. తర్వాత టెస్టోస్టెరాన్ దగ్గర చాలా మంది మాకు చెప్పుకోవడానికి టెస్టోస్టెరాన్ టెస్టులు చేయించుకుంటుంటారు. అలాగే మహిళల్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అంటే ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. అదే స్త్రీలలో టెస్టోస్టెరాన్ పెరిగిపోతే మేసాలు గడ్డాలు వస్తాయి. ఇక్కడ ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. కాబట్టి ఏ హార్మోన్ లోపం వస్తే ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, అసలు వినాల గ్రంథులు అంటే ఏమిటి, ఆ గ్రంథుల యొక్క ప్రధాన విధులు ఏమిటి, స్రావాలు పెరిగితే ఎందుకు ఏమొస్తాయి, తగ్గితే ఏమొస్తాయి, పెరగడానికి కారణాలు ఏంటి, తగ్గడానికి కారణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అప్పుడు ఏ లక్షణాలు ఉంటే డాక్టర్ సంప్రదించాలి. తదితర విషయాల మీద మన ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ నందిపాటి వెంకట సందీప్ గారు ఉన్నారు. వారు వివరంగా తెలియజేస్తారు. వారు సిఎంసి రాయవేలూరులోని సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో డిఎం సూపర్ స్పెషాలిటీ చేస్తారు. చేసి గుంటూరులో స్థిరపడ్డారు. ఏలూరు హాస్పిటల్లో కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. ఆయన చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. అంటే అక్కడ మిస్సెస్ కూడా గైనకాలజిస్ట్, వాళ్ళ బ్రదర్ కూడా వైద్యులే. ఇక్కడ ప్రజలకి సాధ్యమైనంత వరకు శాస్త్ర విజ్ఞానాన్ని అందించి ఆరోగ్య సమస్యల్ని ట్రీట్ చేయడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలనే మనందరి లక్ష్యం. కాబట్టి అందులో భాగంగా మీకు అవసరమైన టైం తీసుకొని ఈ అన్ని అంశాల మీద ప్రజలకు అర్థమయ్యే భాషలో వివరిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వెంకట సందీప్ గారు మాట్లాడతారు. సభాపతులకు మీ అందరికీ శుభోదయం. ఇక్కడికి ఈ మీటింగ్ గురించి మా ఫాదర్తో శివకుమార్ గారు చర్చించారు. మాకు రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ కానీ ప్రజలు కానీ శివకుమార్ గారు మీకు తెలుసు, చాలా సర్వీస్ ఓరియంటెడ్ హార్ట్. సో తర్వాత నేను శివకుమార్ గారు చేశారు, వెంటనే నేను ఒప్పుకున్నాను. సార్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నాకు చాలా ఇన్స్పిరేషన్. ఎంబీబీఎస్ తర్వాత ఏ కోర్స్ చదవాలి సార్ దగ్గర గైడెన్స్ తీసుకునే వాళ్ళు నేను. అలా ఒక విధంగా సార్ మాకు టీచర్ చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ సార్. సో ఈరోజు నేను ఎండోక్రైనాలజీ అంటే ఏంటి, ఏ వ్యాధులు వస్తాయి ఎండోక్రైనాలజీలో, సో వాటికి ఎలాంటి పరిష్కారాలు, సార్ చెప్పినట్టు ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి వాటిని అనేది చర్చించుకుందాం. నేను మాట్లాడటం అయిపోయిన తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ కూడా తీసుకుంటాను. అప్పుడు మీకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అడగచ్చు. సో ముఖ్యంగా ఎండోక్రైనాలజీ అంటే హార్మోన్స్, గ్రంథుల గురించి మనం మాట్లాడుకుంటాం. ఎండోక్రైనాలజీ అంటే హార్మోన్స్. ఈ హార్మోన్స్ అంటే ఒక చోట ఉత్పత్తి అవుతాయి, ఇంకో చోట పనిచేస్తాయి. సో ఈ హార్మోన్స్ అన్నింటిలో కూడా చాలా ప్రధానమైన హార్మోన్, చాలా ఎక్కువ మందికి వ్యాధిని కలుగజేసే హార్మోన్ రోగం ఏంటంటే డయాబెటీస్. డయాబెటీస్ హార్మోన్స్ వల్ల వస్తుందంటే ఇన్సులిన్ అనేది హార్మోన్. సో మనందరికీ తెలుసు, షుగర్ తెలియని వాళ్ళు ఎవరో మన చుట్టుపక్కల కానీ మన ఫ్రెండ్స్లో స్నేహితుల్లో కానీ లేదా మన ఇంటి వాళ్ళలోనే మన చుట్టాల్లో ఎవరిలో ఒకళ్ళు మీరు వినే ఉంటారు. ఇది అందుకనే మనం షుగర్ మహమ్మారి అంటంలో కూడా ఏం సందేశం లేదు. ఎందుకంటే షుగర్ వ్యాధిగ్రస్తులు మీకు తెలిసే ఉంటారు, అమ్మ నాకు కళ్ళు పోయాయి, డాక్టర్ గారు షుగర్ వల్లే పోయాయని చెప్పారు, ఇక తిరిగి రావని చెప్పారు అని మీతో అంటూ ఉంటారు.
కాలు తీసేశారంటారు, కొంతమంది డయాలసిస్ మీద ఉంటారు, కొంతమంది హార్ట్ ప్రాబ్లం వచ్చి నడవలేక ఆయాసంతో ఉంటారు. ఇవన్నీ కూడా షుగర్ అనేది ఒక ఆర్గాన్ని కాదు, శరీరం మొత్తాన్ని దెబ్బతీస్తుంది. సో మన షుగర్ ఖచ్చితంగా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇప్పుడు షుగర్ వ్యాధి గురించి, షుగర్ వ్యాధి లక్షణాల గురించి సుష్మిత గారు మనకు 2500 ఏళ్ల క్రితం చెప్పారు. బాగా బరువు తగ్గిపోవడం, బాగా దాహం వేయటం, బాగా యూరిన్ రావడం, నైట్ 4-5 సార్లు లెగవడం, ఇట్లాంటివన్నీ షుగర్ వ్యాధి లక్షణాలు. అయితే షుగర్ వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ చూసి షుగర్ టెస్ట్ రాస్తారు. షుగర్ ఎక్కువ ఉంటుంది 400, వెంటనే ఆయన టాబ్లెట్స్ పెట్టి తగ్గిస్తారు. అయితే కొంతమందిలో లక్షణాలు కనిపించవు. ఈ లక్షణాలు కనిపించని షుగర్ వ్యాధి చాలా ప్రమాదకరం. ఎందుకంటే లక్షణాలు ఉండవు, అంత బాగుంది అనుకుంటారు, అలా నెగ్లెక్ట్ చేస్తుంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అందువల్ల షుగర్ పెరిగి బాడీలో ఉన్న ఆర్గన్స్ అనేది డ్యామేజ్ చేస్తుంటారు. కాబట్టి లక్షణాలు ఉన్నా లక్షణాలు లేకపోయినా 40 సంవత్సరం వేయబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒకసారైనా షుగర్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి. అయితే ఈ షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది? ఇన్సులిన్ మన బాడీ మధ్యలో ఉండేటటువంటి ఆర్గన్ పేరేంటి? ప్యాంక్రియాస్. ఒడ్డు వెనకాల ఉంటుంది ప్యాంక్రియాస్, అందులో నుంచి ఉత్పత్తి అవుతుంది ఇన్సులిన్ అనేది. సో మనం ఇన్సులిన్ అసలు ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ ఇన్సులిన్ మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు ఆ ఆహారం చేతనై రక్తంలో గ్లూకోజ్ మారిపోయి రక్తంలో ఉంటుంది అన్నమాట. ఆహారం తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ మాత్రమే అవుతుంది. సో ఆ గ్లూకోజ్ ఒంటికి పట్టాలంటే, అంటే కండరాలకు పట్టాలంటే మనకి ఇన్సులిన్ అవసరం. రక్తంలో ఉన్నది కండరాల్లోకి వెళ్ళాలి, మనకి శక్తి రావాలంటే ఇన్సులిన్ అవసరం. అంటే ఇన్సులిన్ పరోక్షంగా శక్తికి సంబంధించినటువంటి హార్మోన్. అంటే ఇన్సులిన్ లేకపోతే నీరసం పడిపోతారు. అంటే షుగర్ వ్యాధి ఎప్పుడు నాకు నీరసంగా ఉంది అంటారు. ఈ డయాబెటీస్లో రకాలు ఉంటాయి. టైప్ 1 ప్రథమంగా, టైప్ 1, టైప్ 2 అని ఉంటాయి. ఇంకా చాలా రకాలు ఉంటాయి. అన్నింటి గురించి చర్చిస్తాను, టైం లేదు. కానీ టైప్ 1, టైప్ 2 అంటే ఏమిటి అని చర్చించుకున్నాం. టైప్ 1 అంటే ఈ ప్యాంక్రియాస్లోని ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది యాంటీబాడీస్ వల్ల. సో దాన్ని టైప్ 1 అంటాం. టైప్ 2 అంటే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి బాగుంటుంది, కానీ ఇన్సులిన్ పనితీరు అంటే కండరాలకు వచ్చి గ్లూకోజ్ని, బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని కండరాల్లోకి తీసుకెళ్లేటటువంటి పనితీరు ఆగిపోతుంది. సో టైప్ 1లో చిన్నపిల్లలు వస్తుంది, యూజువల్గా ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి ఉంటుంది కాబట్టి ఇన్సులిన్ చేయకపోతే వాళ్ళు మరుసటి రోజే ఎమర్జెన్సీ వార్డులో ఉంటారు. దాన్ని టైప్ 1. టైప్ 2 ఏంటంటే ఇన్సులిన్ పనితీరులో లోపం కాబట్టి టాబ్లెట్స్ వాడి దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అన్నమాట. సో ప్రధానంగా ఇది ఇంకా చాలా రకాలు ఉన్నాయి. టైప్ 1, టైప్ 2. తర్వాత ఇన్సులిన్ ఈ షుగర్ వ్యాధి ప్రథమంగా కళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. కళ్ళలో కూడా వెనక భాగంలో ఒక మెత్తని పొర ఉంటుంది, చాలా సున్నితమైన పొర. మనం ఈ కలర్ చూడాలి, ఇది బ్లూ కలర్, ఇది వైట్ కలర్, ఇది బ్లూ కలర్, బ్లాక్ కలర్, ఇవన్నీ చూడటానికి కావాల్సింది రెటీనా. ఈ రెటీనా టెస్టింగ్ చేస్తాం యూజువల్గా ఫండోస్కోప్ అని ఉంది మా దగ్గర. సో దాంతో రెటీనా చూస్తాం. ఈ అన్ని నరాలన్నీ ఆ రెటీనాలకు వస్తూ ఉంటాయి. సో నా దగ్గరకు పేషెంట్ వచ్చాడు, ఆయనకి 50 ఏళ్ళు ఉంటాయి, 15 సంవత్సరాల నుంచి అతనికి షుగర్ ఉంది. సో నేనేమన్నానంటే మా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా రెటీనా చూస్తాం. రెటీనా చూసే ముందు డ్రాప్స్ చేస్తాం. సార్ మీకు డ్రాప్స్ చేసి రెటీనా చూస్తానండి, మీకు కళ్ళు డ్రాప్స్ చేసినప్పుడు కొంచెం అరగంట చూడటానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పాను. అయితే నేను షుగర్ పైన వస్తే కళ్ళతో చూస్తాను, నాకు కళ్ళలో ఏం ప్రాబ్లం లేదన్నాడు ఆయన. నేను
మీరు అన్నారు అలా కాదు సార్, మేము డిజైన్ చేస్తాం ఈ టెస్ట్ చూపించుకోండి. సరే వేయించి డ్రాప్ చేయండి. అయితే ఆయనకి కళ్ళలో పండోస్కోప్ పెట్టి చూసిన తర్వాత ఈ రెటీన్ మధ్య భాగం ఉంటుంది, దాని మ్యాప్లో అంటారు. ఇందులోనే ఈ కోన్స్ రాడ్స్ అన్నీ ఉంటాయి, కలర్ చెప్పేది అదే భాగం. సో అందులో మీరు చేయాలి అంటే అది మనం ఆ టైంలో డిటెక్ట్ చేయకపోతే ఆయనకి ఇంకో సంవత్సరం కానీ 2 సంవత్సరం 2 సంవత్సరాల్లోపు కళ్ళు పోయాయి. సో అతనికి ముందుగా గుర్తించడం జరిగింది, తర్వాత దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. రెండోది మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి షుగర్ ఉన్నాడు. కిడ్నీ పేషెంట్స్ గురించి మీకు తెలుస్తూ ఉంటుంది. వారానికి 3 సార్లు డయాలసిస్ పెట్టించుకోవడం, నుంచోలేకపోవడం, కూర్చోలేకపోవడం, ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళలేకపోవడం, ఇంట్లోనే ఉండాల్సి రావడం, ఇటువంటివన్నీ కిడ్నీ పేషెంట్స్కి సహజం. సో వారి బాధ వల్ల నాకేమో అయితే షుగర్ పేషెంట్స్కి లక్షణాలు లేనప్పుడు మనం నాకేం కావట్లేదు కదా అనుకొని కిడ్నీ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తాం. అయితే ఈ మధ్య కాలంలో ఒక టెస్ట్ వచ్చింది, యూరిన్ ఆల్బుమిన్ అనే టెస్ట్. సో ఆ టెస్ట్లో ఏంటంటే మనం క్రియాటినిన్ అనేది కిడ్నీ ఫంక్షన్ కోసం చేస్తుంటాం. క్రియాటినిన్లో లోపం రాకుంటే ఈ యూరిన్ ఆల్బుమిన్లో మనకు తెలుస్తూ ఉంటుంది. సో యూరిన్ ఆల్బుమిన్ చేసి యూరిన్ ఆల్బుమిన్లో కనుక లోపం ఉంటే సో మనం దానికి ఈ మధ్య కాలంలో చాలా రకాల ట్రీట్మెంట్ వస్తాయి, 4 రకాల ట్రీట్మెంట్లు వస్తాయి. దాదాపుగా 20 సంవత్సరాల పాటు వాళ్ళ లైఫ్ స్పాన్ ఎక్స్పాండ్ చేయొచ్చు. 20 సంవత్సరాల పాటు వాళ్ళ లైఫ్ స్పాన్ని పెంచచ్చు ఈ కిడ్నీ మందుల ద్వారా, యూరిన్ మైక్రో ఆల్బుమిన్ అనే టెస్ట్ ముందు చేయడం ద్వారా. తర్వాత మీరు ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చారు. ఆ పేషెంట్ ఏమన్నాడంటే, అయ్యా ఆవిడకి దాదాపుగా 62 సంవత్సరాలు ఉంటాయి, నాకు 2 సంవత్సరాల నుంచి నిద్ర రావట్లేదు, కాళ్ళు బాగా మంటలుగా ఉంటాయి, సో నేను పడుకుందాం అనుకుంటే నాకు ఆ కాళ్ళ మంటల వల్ల నిద్ర రావట్లేదు అని చెప్తూ ఉండేవాళ్ళు. సో నేను నా దగ్గర బయోకిస్టోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఆ ఇన్స్ట్రుమెంట్తో చెక్ చేసినప్పుడు తనకి నర్వ్స్లో ప్రాబ్లం ఉంది, షుగర్ వల్ల నర్వ్స్లో ప్రాబ్లం ఉంది అని తెలిసింది మనకు. దానికి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు 2 సంవత్సరాల తర్వాత షుగర్ తగ్గిన తర్వాత ఆవిడ పడుకోవడం ఆరంభించారు. సో ఇంకొక పేషెంట్ నా దగ్గరికి వచ్చారు. ఆయనకి ఆల్రెడీ ఒక సైడ్ కాల్ తీసేశారు. ఏమైందని అడిగితే అటు సైడ్ గ్యాంగ్రీన్ అని చెప్పారు. ఇంతకుముందు నాకు 1 సంవత్సరం క్రితం వేరు బాగా నల్లగా అయిపోయింది, అక్కడ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది, రక్త సరఫరా లేదు అన్నారు అని చెప్పారు. నా దగ్గరకు వచ్చాను, ఆల్రెడీ కాల్ తీసేసింది. సో నేను పేషెంట్ని పట్టుకోబెట్టి మన పక్కన ఉన్నటువంటి వేరే కాలు ఉంది కదా, నార్మల్గా ఉన్నటువంటి కాలు, నార్మల్గా ఉన్నటువంటి కాలులో రక్త ప్రసరణ ఎలా ఉందని పల్సెస్ చెక్ చేస్తానంటే, సో పల్సెస్ చెక్ చేస్తే పల్సెస్ అసలు తెలియట్లేదు, అంటే మనకు వేరే కాదు పల్సెస్ అసలు తెలియట్లేదు. సో మా దగ్గర డాక్టర్ అనే టెస్ట్ ఉంటే ఆ డాక్టర్ టెస్ట్ చేస్తే అందులో వాల్యూ చాలా తక్కువ వచ్చింది, 0.2 వచ్చింది. సో 0.2 రావడంతో నేను వెంటనే చెప్పాను, ఒకవేళ రక్త సరఫరా కాలికి తగ్గిందంటే మనసు వేరే కాలు కూడా మంచిగా ఉన్న కాలు కూడా తీసేయాల్సిన అవసరం పడుతుంది. అట్లా అవ్వకుండా మీరు దానికి సమర్థమైన ట్రీట్మెంట్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ప్రాబ్లం ఉంటే హార్ట్లో కూడా ప్రాబ్లం ఉండే అవకాశం ఉందని చెప్పాను. సో హార్ట్ స్కాన్ చేయించాము పేషెంట్కి, ఎకోకార్డియోగ్రామ్ చేయించాను. ఎకో టెస్ట్ చేయిస్తే ఆ హార్ట్ బాగా చాలా వీక్గా ఉంది, అసలు చాలా గట్టిగా పట్టుకోవాల్సింది, చాలా డీప్గా పట్టుకుంటుంది. సో ఇవన్నీ కూడా
సో మనం మిగిలిన హార్మోన్లు చూసినట్లయితే సో మన బ్రెయిన్ మధ్యలో ఉండేటటువంటి గ్రంథి పేరు పిట్యూటరీ గ్రంథి. సో అది బ్రెయిన్ మధ్యలో ఉంటుందండి. పిల్లలు ఎదగటానికి పిట్యూటరీ కావాలి. ఆడవాళ్ళలో నెలసరి మొదలవటానికి పెద్ద మనిషి అవ్వటం అంటారు కదా, నెలసరి మొదలవటానికి పిట్యూటరీ కావాలి. మగవాళ్ళలో కండలు తర్వాత వేసాలు రావడానికి పిట్యూటరీ గ్రంథి కావాలి. సో పిట్యూటరీ గ్రంథిని ఎందుకే మాస్టర్ గ్లాండ్ అని అంటారు. ఏం మధ్యలో ఉంటుంది, చాలా ముఖ్య భాగంలో ఉంటుంది, మాస్టర్ గ్లాండ్ అంటారు. ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చారు. సో వాళ్ళ పిల్లవాడు 5 సంవత్సరాల నుంచి స్కూల్లో మిగిలిన పిల్లలతో పాటు ఉండేవాడు. 5 సంవత్సరాల వయసు నుంచి మిగిలిన పిల్లలు ఎదుగుతున్నారు కానీ ఇతను ఎదగట్లేదని చెప్పారు. సో అతనికి టెస్టులు చేస్తే గ్రోత్ హార్మోన్ పిట్యూటరీ నుంచి వచ్చే ఒక హార్మోన్ డెఫిషియెంట్గా ఉందని వచ్చిందన్నమాట, టెస్ట్లో వచ్చింది. సో తర్వాత అతని గ్రోత్ హార్మోన్ ఒకటే జరిగింది, అతను మళ్ళీ నార్మల్ హైట్కి వెళ్ళాడు. సో అలా కూడా జరిగింది. తర్వాత ఇంకొక పేషెంట్కి మీసాలు రావట్లేదు. అతను 18 సంవత్సరాలు వచ్చినాయి, ఆయన మీసాలు గడ్డం రాలేదు. మెయిన్ బాడీ ఫినోటైప్ హ్యాబిటస్ కూడా రాలేదు. సో అతను చిన్న పిల్లడు లాగా ఉంటాడు, వెయిట్ ఎక్కువ ఉంటాడు కానీ మీసాలు గడ్డాలు రాలేదు. సో అందువల్ల టెస్ట్ చేస్తే ఈ సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరాన్కి సంబంధించిన హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ LH చాలా తక్కువ ఉంటుంది. సో వాటిని ఇచ్చిన తర్వాత అందరూ చక్కగా మీసాలు గడ్డాలు తర్వాత మేల్ బాడీ హ్యాబిటస్ కూడా వచ్చింది. థైరాయిడ్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి బరువు పెరిగే రకం, దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఇంకోటి బరువు తగ్గే రకం, దాన్ని హైపర్థైరాయిడిజం అంటారు. ఈ హైపోథైరాయిడిజంలో మీకు తెలిసి ఉంటాయి కాన్స్టిపేషన్, మలబద్ధకం ఎక్కువగా, లేదా డ్రై స్కిన్ రావడం, లేదా ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది, బరువు పెరగడం, ఇట్లాంటివి అయితే ఉంటాయి. కానీ మనం చిన్న టాబ్లెట్ రోజు రెగ్యులర్గా వేసుకుంటే ఆ హైపోథైరాయిడిజం కంట్రోల్ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో హైపోథైరాయిడిజం ఉన్నప్పటికీ, టాబ్లెట్స్ వాడుతున్నప్పటికీ, TSH కంట్రోల్లో ఉన్నప్పటికీ, టెస్టులు నార్మల్గా ఉన్నప్పటికీ కొంతమందికి హైపోథైరాయిడిజం సంబంధించిన సింటమ్స్ ఇంకా ఉంటూనే ఉంటాయి. ఈ మధ్య గత 2 సంవత్సరాల కాలంలోనే T3 మనం ఇచ్చేది T4 అయితే T3 అనే హార్మోన్ని కనిపెట్టారు. సో ఈ T4 ప్లస్ T3 రెండు కనిపిస్తే ఎవరిలో అయితే హైపోథైరాయిడిజం బయోకెమికల్ టెస్ట్లో కూడా కంట్రోల్ ఉంటుందో, అయినా సింటమ్స్ ఉన్నాయో వాళ్ళలో చాలా ఉపయోగం ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. T3 అనేది చాలా కొత్తగా వచ్చినటువంటి హార్మోన్. మనం దీన్ని ఇస్తే పేషెంట్స్ సింటమ్స్ ఉంటే వాళ్ళు బెనిఫిట్ అవుతారు. తర్వాత హైపర్థైరాయిడిజం అంటే థైరాయిడ్ బాగా పెరిగితే పేషెంట్ బరువు బాగా తగ్గింది, బాగా చెమట పట్టడం, గుడ్డుగా రావడం, బరువు బాగా తగ్గిపోవడం, ఇమోషనల్ అవడం. ఇది హార్ట్ మీద తర్వాత బోన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపుతుంది. దీనికి కొంతమందికి కొద్ది కాలంలో ఉంటుంది హైపర్థైరాయిడిజం, మందు లేకుండా క్యూర్ చేయదు. దాన్ని థైరాయిడైటిస్ అంటారు. మందు లేకుండానే క్యూర్ చేయొచ్చు హైపర్థైరాయిడిజం. అయితే కొద్దిమందికి గ్రేవ్స్ డిసీజ్ ఎక్కువ కాలం ఉంటుంది, దానికి ట్యాబ్లెట్లు కూడా దాదాపుగా 1.5 సంవత్సరం ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్య ఎక్కువ కాలం ఉండే వాళ్ళకి, కంట్రోల్ కానిటువంటి వాళ్ళకి కొత్త ట్రీట్మెంట్ వచ్చింది. దాన్నే రేడియో ఐడిన్ థెరపీ అంటారు. అంటే ఐడిన్ వాటర్. ఇది 1 గ్లాసు ఒక్కసారి తాగితే, జీవితంలో ఒక్కసారి తాగాలి. ఒక్కసారి తాగితే హైపర్థైరాయిడిస్ క్యూర్ అయిపోతుంది. తర్వాత నా అమ్మమ్మ, ఆవిడకి 86 సంవత్సరాలు, ఆవిడకి 79 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నడుమునొప్పి వచ్చింది. అంటే నేను రాయవేలులో పనిచేస్తున్నాను, అక్కడ పెద్ద మెషిన్లు ఉంటాయి. BMT అనే టెస్ట్ చేయించాను. BMT అనే టెస్ట్ చేయిస్తే ఆవిడకి మనకి ఎముకలు ఎలా ఉంటాయంటే ఐరన్ రాడ్లు లాగా ఉంటాయి ఇలా, కానీ ఆవిడకి చాక్పీస్ మాది అయిపోయిందంట. సో అలా వచ్చింది రిపోర్ట్. సో ఆవిడకి మనం ఈ ఐరన్ మాదిరి మళ్ళీ అవడానికి కావాల్సినటువంటి
కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఉన్నాయి. సో కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఇంజెక్షన్ 16,000 ఎవ్రీ 6 months ఒకసారి అలా ఇస్తాం అన్నమాట. అలా ఇచ్చిన తర్వాత రికవర్ అయ్యాను. నడుము తగ్గింది. అది తను ఆగే చేసుకుంటారు 86. నన్ను అడుగుతూ ఉంటాడు ఏమి తినాలి ఏమి అనుకోవద్దు. అది బీపీ కూడా ఉంది. పచ్చళ్ళు బాగా తింటారు. సో బీపీ చూసినప్పుడు పచ్చళ్ళు మానేస్తారు. సో ఇలా దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. మనసుని నిండినటువంటి ఆడవాళ్ళలో వాళ్ళకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోవటం వల్ల బోన్స్ వీక్ అయిపోతుంది. సో అందుకని అప్పుడు ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ మెనోపాజ్ ఏజ్లో బిఎంటీ అనే టెస్ట్ చేయించుకోవాలి. బిఎంటీ అనే టెస్ట్ చేయించుకొని అది స్ట్రెంత్ అవడానికి కాస్ట్లీ మెడిసిన్స్ అవసరం లేదు. మంచి మెడిసిన్స్ ఉన్నాయి, కాస్ట్ ఎఫెక్టివ్, ఎఫోర్డబుల్ రేంజ్లోనే వస్తాయి మనకి. సో ఆ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. సో ఆస్టియోపోరోసిస్ అనుకుంటే మనం వినే ఉంటాం మన పెద్దవాళ్ళలో ఇలా రాత్రి జారిపడంగానే ఎముకలు విరిగిపోతున్నాయి, ఫ్రాక్చర్ అని చాలా కామన్గా ఫ్రీక్వెంట్గా ఉంటాం. ఎందుకు చిన్నపిల్లలు ఎంతో పరిగెత్తా ఉంటాడు, ఎన్నోసార్లు పడతాడు, వాడికి ఎవరు ఎరగవరు. వీళ్ళకి ఒకసారి బాత్రూమ్ జారిపడంగానే విరిగిపోతుంది. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. అది కూడా ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళకి 59 ఏళ్ళు ఉంటాయి. అయితే ఆవిడకి ఏదో మోకాలు నొప్పులు వస్తాయి, మోకాలు అరిగిపోతూ ఉంటాయి కదా, మనకి కొంచెం వెయిట్ కూడా ఉంటారు. ఆవిడ మోకాలు అరిగిపోవడం వల్ల ఆవిడ వెళ్ళి ఒక మెడికల్ షాప్లో అయ్యా నాకు పెళ్ళి ఎలాంటి పెళ్ళి అవ్వాలంటే నువ్వు ఆ పెళ్ళి వేసుకోగానే నా మోకాలు ఎంత తగ్గిపోవాలి. సరే అతను ఎక్కువ కాలం వాడకూడదు అమ్మాయి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక మందు ఇచ్చారు. ఆ మందు తీసుకుంది, చాలా చక్కగా తగ్గిపోయింది మోకాళ్ళకి. ఆవిడ దాదాపుగా 5 సంవత్సరాలుగా అదే వాడి. సో నా దగ్గరకు వచ్చేటప్పటికి కళ్ళు కనపడలేదు, మనిషి శరీరం లావైపు, ఆస్టియోపోరోసిస్ అంటే ఎముక బాగా వీక్గా ఉంది. కూర్చుంటే నిలబడలేకపోతున్నారు, పడుకుంటే కూర్చోలేకపోతున్నారు. అది ఆ పరిస్థితిలో. సో ఏ మెడిసిన్స్ వాడితే అలా వచ్చింది మీరు ఎవరైనా చెప్పగలరా? స్టెరాయిడ్స్ చాలా ప్రమాదకరం. స్టెరాయిడ్స్ చాలా మంది ఈ ఓవర్ ద కౌంటర్ లాగా వాడేస్తున్నారు. మనం కొన్ని వాడటం జరుగుతుంది, మినిట్గా నొప్పులు తగ్గుతాయి. కానీ స్టెరాయిడ్స్ వల్ల చాలా ప్రమాదం అండి. బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పటికే ఆవిడ ఇంకా కోలుకోవాలి, ట్రీట్మెంట్ చేస్తున్నా సగమే కోలుకున్నారు, కానీ పూర్తిగా బాడీ కోలుకోలేదు. చాలా ఇంపార్టెంట్ స్టెరాయిడ్స్. తర్వాత ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చారు. సో ఆయన ఏంటంటే చిన్న వయసులో షుగర్ వచ్చింది. నేను చెప్పాను షుగర్ చేసుకుంటూ ఉండాలి, టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ టెస్ట్ చేసుకోవాలంటే ఆయన ఏమన్నారంటే నేను ఫస్ట్ చేసుకోవాలి నాకు కుదరలా. నేను చెప్పాను షుగర్ వాళ్ళు టైం కావాల్సి ఉంటుంది. సో ఒక 10-15 నిమిషాలు డిస్కషన్ అయిన తర్వాత ఆయన చేసుకోవాలని నాకు అర్థమైంది. సో దానికి నేనేం చేశానంటే చిప్స్ వచ్చినాయి రీసెంట్గా, షుగర్ చిప్స్, స్పీచ్ స్టైల్ అంటారు. చిప్ని ఇక్కడ కనెక్ట్ చేస్తే ఆయన సెల్ ఫోన్లో మనకి షుగర్ వాల్యూ తెలుసుకోవాలి. మినిట్ టు మినిట్ షుగర్ వాల్యూస్ ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. 14 రోజులు పనిచేస్తుంది. సో దాంతో హ్యాపీగా ఉన్నాడు. సో ఆ వాల్యూస్ ఇన్ఫాక్ట్ డాక్టర్కి కూడా వెళ్ళిపోతాయి. సో ఎండ్ ఆఫ్ ద డే మా పేషెంట్స్ ఎవరైతే చిప్ మీద ఉన్నారో వాళ్ళకి చూసి వాళ్ళకి ఫోన్ చేయడం జరుగుతుంది. ఎక్కువ ఉంటే తగ్గించుకోవాలి, తక్కువ ఉంటే ట్యాబ్లెట్స్ పెంచుకోవాలి చెప్పి. సో ఇవన్నీ కూడా ఎండోక్రైనాలజీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఇంకా చాలా ఉన్నాయి. డౌట్ ఉంటే అడిగితే చెప్తాను. పర్సనల్ డౌట్స్ ఈ బుక్లో కామన్ డౌట్స్ కిడ్నీస్లో హార్మోన్ డెఫిషియన్సీ ఈ షుగర్ వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అది ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీస్ ఎలా పాడైపోతుంది అనేది. సో ముఖ్యంగా కిడ్నీస్లో మనకి నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి. ఈ నెఫ్రాన్ అన్ని కలిపితేనే కిడ్నీ అవుతుంది. సో
ఈ నెఫ్రాన్ అనేది ట్యూబ్ లాగా ఉంటుంది. ఒక ఫస్ట్ బౌల్ ఉంది, తర్వాత ట్యూబ్ ఉంది. సో అయితే ఈ బౌల్లోకి రక్తం చేస్తుంది. సో అందులో నుంచి వడకట్టి ఆ ట్యూబ్లోకి మనకి ఆ యూరిన్ పాస్ చేస్తున్నాం. సో ఈ కిడ్నీలో ఉన్నటువంటి ఈ నెఫ్రాన్స్ చుట్టూ మిసాంజియం అనేటువంటి ఈ మిసాంజియంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. యాక్చువల్గా చెప్పాలంటే దాన్ని కిడ్నీస్టీన్ విల్సన్స్ లీజన్స్ అని కూడా అంటారు. సో అయితే ఫస్ట్ స్టేజ్లో మనకి యూరిన్ ఆల్బమిన్ పెరుగుతుంది. సెకండ్ స్టేజ్లో ఆల్బమిన్ చాలా ఎక్కువ అయిపోతుంది, సివియర్గా 300 కంటే పైకి వెళ్ళిపోతుంది. థర్డ్ స్టేజ్లో మనకి క్రియాటినిన్ పెరుగుతుంది. అంటే మొట్టమొదటి స్టేజ్లో తెలుసుకోవాలంటే క్రియాటినిన్ టెస్ట్ కాదండి, మొట్టమొదటి స్టేజ్లో తెలుసుకోవాలంటే యూరిన్ ఆల్బమిన్ టెస్ట్. సో 3వ స్టేజ్లో కానీ మనకి క్రియాటినిన్ పెరగదు. ఇది చాలా ఇంపార్టెంట్. యూరిన్ ఆల్బమిన్ టెస్ట్ షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవాల్సిన టెస్ట్ అన్నమాట. సో తర్వాత 4వ స్టేజ్కి వస్తే మనం డయాలసిస్ పెట్టుకోవాలి. సో 4వ స్టేజ్కి వెళ్ళబోతుందని ఆశ. మీలో ఎవరైనా ప్రశ్నలు ఉంటారు? స్థూలంగా తెలియజేశారు. మళ్ళీ ఒకసారి హార్మోన్ పేర్లు ఒకసారి మీకు కూడా పరిచయం అయితే మంచిది. పిట్యూటరీ గ్రంథి చెప్పారు కదా, పిట్యూటరీ గ్రంథిలో గ్రోత్ హార్మోన్ వస్తుంది. తర్వాత టీఎస్హెచ్ థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉత్పత్తి అవుతుంది కదా, దాన్ని ఉత్పత్తి చేసే స్టిమ్యులేషన్ బ్రెయిన్లో ఉంటుంది. టీఎస్హెచ్ అంటాం. T3 T4 టీఎస్హెచ్ తెలుగులో ఎవరు ఉండరు. టీఎస్హెచ్ అనేది బ్రెయిన్లో ఉంటుంది పిట్యూటరీ దగ్గర, ఇక్కడ మాత్రం థైరాయిడ్ వస్తుంది. అలాగే ఆక్సిటోసిన్, మీ అందరికీ తెలుసు. ఆక్సిటోసిన్ విన్నారు ఎప్పుడన్నా పేరు? ఎప్పుడు వెళ్ళలేదా? కాపుర్లో కూడా వస్తుంది కదా ఆక్సిటోసిన్ ఇంజక్షన్ ఇస్తున్నారు గేదెలకి. గేదెలకు ఇస్తున్నారు ఆక్సిటోసిన్ ఇంజక్షన్, ఇస్తేనే పాలు ఇస్తారు లేడీ. మన మనుషుల్లో కూడా ఆక్సిటోసిన్ ఉంటేనే మిల్క్ వస్తాయి లేడీస్. పుచ్చకాయలో కూడా ఇంజక్షన్ ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇస్తున్నారు. అలాగే ఇంకా 2 హార్మోన్ కిడ్నీ ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ ఉంది. తర్వాత గ్లూటైజింగ్ హార్మోన్ నాకు ఆల్రెడీ చెప్పారు, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్లు అన్నీ కూడా పిట్యూటరీ గ్రంథి నుంచే వస్తాయి. తర్వాత థైరాయిడ్ నుంచి వచ్చేది థైరాయిడ్ హార్మోన్. తర్వాత పారాథైరాయిడ్ నుంచి పారాథైరాయిడ్ హార్మోన్. అలాగే థైమస్ గ్లాండ్ మీకు అర్థం కాదు కానీ కిడ్నీ. తర్వాత ప్యాంక్రియాస్ డాక్టర్ ఒకటే చెప్పారు కదా, ఇన్సులిన్ అది బీటా సెల్స్, దానికి ఆపోజిట్ ఉంటుంది ఆల్ఫా సెల్స్, అది గ్లూకగాన్ అనే హార్మోన్. ఈ 2 బ్యాలెన్స్ చేస్తుంది షుగర్ని. ఎవరైనా విపరీతంగా ఇన్సులిన్ తీసుకున్నారనుకోండి, విపరీతంగా వెంటనే అవుతుంది షుగర్ పడిపోతుంది. అప్పుడు ఆ గ్లూకగాన్ హార్మోన్ తెప్పించిస్తే బతుకుతారు. సూసైడ్ చేసుకున్నప్పుడు ఇన్సులిన్ చేసుకుంటుంటారు చూసారా. అది వెంటనే మనం చూసినట్టయితే మనం ఏ మందు తాగించినా షుగర్ తాగించినా పెద్ద రికవరీ ఉండదు. అదే గ్లూకగాన్ అందుబాటులో ఇచ్చేస్తే వెంటనే తగ్గిపోతుంది, అదే పెరుగుద్ది. షుగర్ పెరిగిపోయి చక్కగా మళ్ళీ రికవర్ అవడం జరుగుతుంది. అలాగే కిడ్నీలు ఎడ్రినల్ గ్లాండ్స్ కార్టికోస్టెరాయిడ్స్ నాకు చెప్పారు కదా, స్టెరాయిడ్స్, కార్టిజోన్, ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్, ఆండోస్టెరోన్, ఈ హార్మోన్స్ అన్ని కిడ్నీ నుంచి వస్తాయి. తర్వాత ఓవరీస్ మెయిన్గా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. లేడీస్ అందరికీ తెలుసు, టెస్ట్లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు రాకపోయినా ఈ టెస్ట్లన్నీ చేపిస్తారు, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. తర్వాత టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ వస్తుంది, అదే మేల్ హార్మోన్ అంటాం. చాలా మంది మా తెలియకుండా ఇక్కడ వచ్చి జెంట్స్ టెస్టోస్టెరాన్ హార్మోన్ చేయించుకుంటుంటారు. ఇది మన శరీరం ఈ విధంగా సక్రమంగా పనిచేయడానికి దోహదపడేటువంటి ప్రధానమైన హార్మోన్. అంతేనా? ఈ హార్మోన్లు అనేటికి సెక్రెట్ చేసేవి గ్రంథులు. ఈ గ్రంథుల్ని వినాళ గ్రంథులు, ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు. అంతేనా? ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎందుకంటారంటే వీటికి నాళాలు ఉండవు. ఉదాహరణగా మనకి ఇక్కడ ఉండే మ్యాక్సిలరీ గ్లాండ్స్, సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్స్ మనకి వస్తాయి కదా, మమ్స్. అది స్రావం వచ్చి నోట్లో కలుస్తుంది, ఒక డక్ట్ ఉంటుంది, ఆ డక్ట్ ద్వారా వచ్చి కలుస్తుంది. అలాగే ప్యాంక్రియాస్లో కూడా ఒక డక్ట్ ఉంటుంది, కానీ 2 ఉంటాయి. మిక్స్డ్ గ్లాండ్ అంటాం. అది ఎక్సోక్రైన్ పార్ట్ ఉంటుంది, ఎండోక్రైన్ అంటే నాళాలు ఉన్న గ్రంథి ఉంటుంది, నాళాలు లేనిది ఉంటుంది. కాబట్టి దాన్ని మిక్స్డ్ గ్లాండ్ అంటాం. అంతేనా? ఎవరైనా ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటే ఉపయోగపడుతుంది మిక్స్డ్ గ్లాండ్, దానికోసం చెప్తున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎప్పుడైనా. కాబట్టి ఈ విధంగా ఈ గ్రంథులు మన టెన్షన్లకు గురవటం, ఎక్కువసేపు ఇవన్నీ చూడటం, స్క్రీన్ చూడటం, ఇది అన్నిటి వల్ల కూడా డిస్టర్బ్ అవుతాయి. బ్రెయిన్లో మనం
స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ గురి కావడం, ఇవన్నీ కూడా ఈ హార్మోన్ల మీద ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా కార్టిజాల్ కిడ్నీ మీద ఉండేవి, అది మన టెన్షన్ పడినా, గుండె దాడి వచ్చినా, వీటన్నిటికి కారణం ఏంటంటే కార్టిజాల్ అనే హార్మోన్ సడన్ గా రిలీజ్ అవడం, ఎడ్రినలిన్ నాన్ ఎడ్రినలిన్ రిలీజ్ అవడం, దానివల్ల వచ్చేటువంటి సమస్యలు. కాబట్టి హార్మోన్లు సెక్రెట్ చేసే చాలా తక్కువ పరిమాణమే, కానీ చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అంతేనా. కాబట్టి అది గ్రంథులు ఉందో కాబట్టి రక్తం ద్వారానే శరీరం మొత్తం వెళ్ళిపోతాయి హార్మోన్లు. మనం డయాగ్నోసిస్ ఎలా చేస్తాం మీ అందరికీ తెలుసు. ఏ హార్మోన్ అయినా మనం టెస్ట్ చేసేది బ్లడ్లోనే, అంతేనా. బ్లడ్లో టెస్ట్ చేస్తాం, హార్మోన్ వేస్తాం, థైరాయిడ్ కానీ పిట్యూటరీ ఇవన్నీ కూడా. అయితే థైరాయిడ్ టెస్ట్ చేసినంత ఈజీగా మనం మన గుంటూరు ల్యాబ్లో ఈ పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్ మనం టెస్ట్ చేయడం సాధ్యం కాకపోతుంది. అందుకని పెద్ద పెద్ద ల్యాబుల్లో మన బ్లడ్ పంపించే సేరం బ్లడ్ ద్వారా వాటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. హార్మోన్లు అన్నీ కూడా నిర్ధారణకు బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఎందుకు తగ్గినాయి, ఎందుకు పెరిగినాయి అని తెలుసుకోవాలంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మనం సిటీ స్కాన్ తీస్తున్నారు, సిటీ స్కాన్ ట్యూమర్లో చూస్తుంటాం, పిట్యూటరీలో ట్యూమర్లు చూస్తుంటాం, థైరాయిడ్లో ట్యూమర్లు చూస్తుంటాం, పెట్ స్కాన్ అని వచ్చింది ఈ మధ్య రీసెంట్గా. అలాగే రేడియో ఇమేజింగ్ టెక్నిక్స్ చాలా వచ్చాయి. ఆ టెక్నిక్స్లో మనం గుర్తించి అది క్యాన్సరా కాదా అని తెలుసుకుని, క్యాన్సర్ అయితే ట్రీట్మెంట్ దానికి కావాల్సిన ఆస్పెక్ట్లో చికిత్స చేయడం జరుగుతుంది. అది నిర్ధారణ అనేది బ్లడ్ పరీక్షల ద్వారా, ఇతర ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా మనం గుర్తించడం జరుగుతుంది. ఇక లక్షణాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం. పిట్యూటరీ గ్రంథి పెరిగితే పెరిగిపోతూ ఉంటారు, తగ్గితే పొలుగు పెరగరు. ప్రధానంగా పీరియడ్స్ రాకపోవడం అనేది ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్తో పాటు లూటైజింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్ దాని మీద అక్కడికి ఇక్కడికి లింక్ ఉంటుంది అంతేనా. అట్లాగే పురుష లక్షణాలు లేకపోవడం, టెస్టోస్టెరాన్ లేకపోవడం, అట్లాగే కార్టిజాల్ ఆపాల బీపీ డౌన్ అవడం లేదా పెరిగిపోవడం, ఇట్లా ఆ గ్రంథుల నుంచి వచ్చేటువంటి స్రావాలు శరీరం మీద, మన ఆరోగ్య పరిస్థితి మీద తీవ్రమైన ప్రభావం చూపుతాయి. ఈ గ్రంథులన్నింటి గురించి స్టడీ చేసే శాస్త్రమే ఎండోక్రైనాలజీ. ఆ శాస్త్రాన్ని స్టడీ చేసిన ఎండోక్రైనాలజిస్ట్ అర్థమైందా. కాబట్టి వీళ్ళు మెయిన్గా మనకు వచ్చే షుగరు, థైరాయిడే కాబట్టి మన సందీప్ గారు ఆ రెండింటిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. కానీ ఇతర హార్మోన్లు కూడా తెలుసుకుని ఉండడం అనేది చాలా ముఖ్యం. పిల్లలకు ఎత్తు పెరగకపోయినా లేదా పొడుగ్గా, మీకు ఎవరికైనా గుర్తుందా గంట ఆయన ఉండేవాడు, ఆయనకి ఆపరేషన్ పురోహిత్ అని నిమ్స్లో అప్పుడు ఎక్కడెక్కడ చదువు ఆయనకి ఆపరేషన్ చేసినప్పుడు ఆయన చాలా కాలం బతికాడు, తర్వాత చనిపోయాడు ఏజ్ వల్ల. దాన్ని పురోహిత్ అన్న చేశారు. ఆయనకి గంట ఆయన పేరు, చాలా ఎత్తుగా ఉండేవాడు, ఫ్యాన్ తగిలింకేది పట్టేది కాదు. ఆయనకి గ్రోత్ హార్మోన్ విపరీతంగా పెరిగిపోయింది, ట్యూమర్స్ వచ్చినాయి, పిట్యూటరీ ట్యూమర్స్. ఆయన నిమ్స్లోనే ఉండేది కాబట్టి అక్కడ సర్జరీ చేశారు. అంటే పొట్టిగా ఉండే వాళ్ళని చూస్తున్నాం. అంటే ఈ వ్యాధులన్నీ లక్షణాలను బట్టి ముందు ఖచ్చితంగా మీకు ఏదైనా సమస్య ఉంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మా కాన్సెప్ట్ అదే, మేము ఫ్యామిలీ డాక్టర్గానే వ్యవహరిస్తాం. మీ కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా ముందు ఫ్యామిలీ డాక్టర్ని కలిస్తే మీకు ఏ వ్యాధికి సంబంధించిన సమస్య ఉంది, ఎక్కడికి వెళ్ళాలనేది గైడ్ చేయడం జరుగుతుంది. లేదా మా స్థాయిలో ఉంటే ఫ్యామిలీ ఫిజిషియన్ స్థాయిలో ఉంటే ఫ్యామిలీ ఫిజిషియనే ట్రీట్ చేస్తారు. ఆ ఫ్యామిలీ ఫిజిషియన్ రిఫరెన్స్ సిస్టంతో మీరు ఏ స్పెషలిస్ట్కి వెళ్ళాలి, ఏ సూపర్ స్పెషలిస్ట్ అట్లా వెళ్ళడం ద్వారా మీకు చాలా ఆర్థికంగా నష్టం జరగకుండా ఉంటుంది, అనవసరమైన టెస్టులు లేకుండా ఉంటాయి. మీరు డైరెక్ట్గా తలనొప్పి వచ్చిందని న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే న్యూరాలజిస్ట్ ఆయన స్కాన్ రాయకుండా మందు వాడటం అనేది సాధ్యం కాదు. ఇది మీరు తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళానండి తలనొప్పి అని, నాకు ఏమీ లేదండి, ఆయన 25,000 చేశాడండి బిల్లు, ఆయన సూపర్ స్పెషలిస్ట్ చేయకపోతే తప్పు అంతేనా. మీరు అనుకోవడం తప్ప అనుకోవడం, మీరు వెళ్ళకూడదు అంతేనా. మీ తప్పు ముందు తెలుసుకోండి. బయటకు వచ్చి 25,000 చేయక తప్పదు. ఎందుకంటే ఆయన సూపర్ స్పెషలిస్ట్ ఆయన సూక్ష్మంగా దానిలో బ్రెయిన్లోకి వెళ్ళి చూడాలంటే సిటీ స్కాన్, ఇంకేదైనా డౌట్ ఉంటే పెట్ స్కాన్, ఇంకా అవసరం ఉంటే ఎంఆర్ఐ, ఇంకా అంటే యాంజియోగ్రామ్ చేయించక తప్పదు. చేయించుకోకుండా మిమ్మల్ని ఇంటికి పంపించేసి మీకు ఏదైనా క్యాన్సర్ నుండి బయటపడితే అంతేనా. మీరు వెళ్ళి కోర్టుకి వెళ్తే ఆయన జీవితం 40 ఏళ్ళు ఉంటే 40 ఏళ్ళలో 40 కోట్లు సంపాదిస్తారని మీరు కట్టండి అంటారు. అట్లాంటి ట్రీట్మెంట్ వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. నేను ఐఎంఏలో నేషనల్ స్థాయిలో ఉన్నాను కాబట్టి అలాంటి సందర్భాలు చాలా ఉంటాయి అంతేనా. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇంకా డాక్టర్లు భయపడుతున్నారు. కాబట్టి టెస్ట్ అనేది కంపల్సరీ. అది సూపర్ స్పెషలిస్ట్ రాకపోతే అది యాక్సెప్ట్ చేయదు కోర్టు. అట్లాగే స్పెషలిస్టులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేయకపోతే యాక్సెప్ట్ చేయదు. నేను ఎంబీబీఎస్ స్థాయిలో నేను ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తాను. మాకు యాక్సెప్టెన్స్ ఉంటుంది. మిస్ అయిందన్నా ఎక్స్క్లూజ్ చేస్తారు, కానీ స్పెషలిస్ట్ని సూపర్ స్పెషలిస్ట్ని ఎక్స్క్లూజ్ చేయరు. అందువల్ల టెస్ట్లో
వాళ్ళకి డబ్బుల కోసం రాస్తున్నారు, ఇంక దేనికోసం రాస్తున్నారు అనుకుంటారు మీరు. కానీ ఈ టెస్ట్ సూపర్ స్పెషలిస్ట్ ఆ టెస్ట్ లేకుండా ఇది నీకేం లేదు అని చెప్పడం అనేది సాధ్యం కాదు. మీకు మాత్రం తెలుసా ఏం లేదని? తెలియదు కదా, బ్రెయిన్ ఏం లేదని మీకు తెలుసా? దానికోసం వెళ్ళేది మీరే అడుగుతారు స్కాన్ చేద్దామండి అని. అంత డాక్టర్ చెప్పకముందే నా దగ్గరకు వస్తారు, ఒకసారి స్కాన్ చేసి చూద్దామండి, అసలు బాడీ మొత్తం స్కాన్ చేద్దామండి. అంతే బాడీ మొత్తం స్కాన్ చేసి ప్రజలు క్యాన్సర్ అని పెడితే అప్పుడు ఆనందంగా ఉంటారు మీరు. సిటీ స్కాన్ అనేది రేడియేషన్ వస్తుంది, దానివల్ల క్యాన్సర్ విపరీతంగా పెరుగుద్ది, అది గుర్తుపెట్టుకోండి. ఎంఆర్ఐ అల్ట్రాసౌండ్ పర్లేదు, కానీ ఈ స్కాన్ల వల్ల క్యాన్సర్ పెరిగిపోద్ది. అంతేనా? ఎక్స్రే కూడా అంతే, ఎక్స్రే బాగా తగ్గిపోయింది, ఆర్థోపెడిక్ లో తప్ప ఎక్కడ ఉపయోగించట్లా. కాబట్టి ముందు ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ని మీరు అందరూ అలవర్చుకోవాలి. ఆరోగ్యమైన విధానాలు పాటించాలి ఆహారం విషయంలో, తర్వాత స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ విషయంలో ఇవన్నా, అట్లాగే ఎక్సర్సైజ్, ఈ మూడు చాలా ముఖ్యం. ఈ మూడు తప్పనిసరిగా మీరు పాటిస్తే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. ఈ మూడు పాటించినా కూడా అవుతాయి. ఎందువల్ల ఆహారం మొత్తం కల్తీ అయిపోయింది, పర్యావరణం మొత్తం నాశనం అయింది, ఆహారం మొత్తం కల్తీ అయిపోయింది అనేవాడే కానీ నేను నిరోధించే ప్రయత్నం మీరేం చేయట్లా. అంతేనా? ఎవడన్నా నిరోధిస్తానని ముందుకు వచ్చినా వాడిని పక్కన నెట్టేస్తున్నారు. అంతేనా? మాకు అక్కర్లేదని మీరు మాకు కావాల్సిన మా కులవాడు, మా మంత్రి కావాలి, మా వాడు ఎమ్మెల్యే కావాలి, మా పార్టీ వాడు కావాల్సినంటే వాడు ఎవడైనా సరే కుక్క నిలబెట్టా మేము గెలిపిస్తాం అనే పరిస్థితి. దానికి మీరు కూడా సపోర్ట్ చేసి ఆ కుక్కకే ఓటేస్తారు, ఆ కుక్కే గెలుస్తుంది. ఇంకోసారి పంది అదే గెలుస్తుంది. తద్వారా ఈ కేవలం మారిపోతే ఈ వ్యవసాయం మారుద్ది. కాబట్టి కల్తీలు పెరగడం వల్ల క్యాన్సర్ పెరిగిపోయింది, క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోయింది. ఇవాళ ఇది ఒకప్పుడు మన గుంటూరు ఒకటే ఉండేది, ఇవాళ ఎన్ని వచ్చిన 4 క్యాన్సర్ ఆసుపత్రులు. చాలా బాధ వేస్తుంది. అక్కడికి వెళ్ళి ఎంత మంది బాధపడుతున్నారు, అక్కడికి వెళ్తే ఎంత బాధ వేస్తుంది అంటే బతకడానికి అవకాశం ఉండదు, ఖర్చులు విపరీతంగా అవుతుంటాయి. రేడియేషన్ కోసం వస్తారు, సర్జరీస్ కోసం వస్తారు, ఎంత రష్ ఉందో మీరు క్యాన్సర్ హాస్పిటల్ ఒకసారి చూసిరండి. నేను చూసిన వ్యక్తిగా చెప్తున్నా. ఇక్కడ 10 నిమిషాలు టైం కేటాయించి వినడానికి మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. క్యాన్సర్ వచ్చి అది ముదిరిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత గంటల తరబడి మనం వదిలిపెట్టం. ఆ సమయంలో మేము ఏం చేయగలుగుతాం? మేము 10 మందిని చూడాలి కదా, నన్నే కాదు అందరూ కూడా. మళ్ళీ క్యాన్సర్కి వెళ్ళిపోయి ఆయన ఏం చెప్పలేదంటే ఫైల్ మా దగ్గర పట్టుకొస్తారు. వాళ్ళు 1 గంట చెప్పలేరు కదా, క్యాన్సర్ పేషెంట్ ఇంకోటి 1 గంట వాళ్ళు చెప్పలేరు కదా, మళ్ళీ మా దగ్గరకు వస్తారు. వచ్చి మళ్ళీ ఇదేమండి అని అంటారు. ఇప్పుడు మీటింగ్లు పెట్టి క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడండి, ఎన్నికల్లో మంచి వాళ్ళు ఎన్నుకొని వ్యవస్థను బాగు చేసే వాళ్ళకి ఓటేయండి అంటే అస్సలు సచ్చినా ఎందరో. అనుభవించేది ఎవరు? మీరే. అంతేనా? ఈ దేశానికి ద్రోహులు ఎవరా అంటే చదువుకున్న ఓటర్లు, అంతేగాని పాకిస్తాన్ చైనా కాదు. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. ట్రంప్ అసలే కాదు. అంతేనా? కాబట్టి మన వ్యవస్థ, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. సమాజం బాగుంటే మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటది. సమాజం బాగోకుండా మన కుటుంబం మనం బాగోం. మీరు విశాల దృక్పథం ఆలోచించాలి. ఇవాళ నేను, నా కుటుంబం, నేనే అసలు ముందు, తర్వాత నా కుటుంబం, తర్వాత నా సమాజం, తర్వాత నా రాష్ట్రం, తర్వాత నా దేశం, తర్వాత ప్రపంచం. నేను అనే భావన బాగుండా ఈ సాంఘిక వ్యవస్థలో మనం సక్రమంగా ఉండలేము. ఇక్కడ అన్ని భారం అయిపోతా ఉన్నాయి. ఆదాయ ఉత్పత్తి మాత్రం లేదు, ఉత్పత్తి చేసేవాడు లేదు, పెరిగేది లేదు. ఆర్థిక భారం పెరిగిపోతా ఉంది, ఎక్కడ తెచ్చే పరిస్థితి లేదు. అందువల్లే దొంగతనాలు పెరిగిపోతున్నాయి, హత్యలు పెరిగిపోతున్నాయి, సైబర్ క్రైమ్ నిన్నే ఒక పెద్ద మీటింగ్ పెట్టాము. ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అన్నిటికీ మూలాలను గుర్తించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ ఆలోచన విధానాన్ని మీ కుటుంబ వ్యక్తులకి, మీ చుట్టుపక్కల కూడా తెలియజేసి ఈ వ్యవస్థని మరీ పునర్నిర్మించుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆ దశలో మీరు అందరూ ఆశిస్తారని కోరుతున్నాను. ఈ సందర్భంగా ఒకసారి రమేష్ గారు ముగించి మాట్లాడినంత ఈ సమావేశాన్ని మీద డాక్టర్ ప్రెసిడెంట్ వస్తారు. సమయం మాత్రం ఉండదు. ప్రతి అంశం గురించి మీకు వచ్చిన అంశాలను రాబోయే రుగ్మతల గురించి కూడా ఇంత చక్కటి అవగాహన మేము ప్రతి నెల ఇలాగే చేస్తున్నాం. కానీ మాకు ఒక డిసప్పాయింటింగ్ న్యూస్ ఏంటంటే జనం ఉండరు, వస్తున్నారు, పరీక్షలు చేసుకుంటున్నారు, కానీ కూర్చోడానికి ఇష్టపడలేదు. అసలైన జ్ఞానం ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే వ్యాధి రాకుండా డాక్టర్ గారు చెప్తారు ఎర్లీ స్టేజ్ లో కనుక, ముఖ్యంగా కిడ్నీ సంబంధిత జబ్బులు కానీ ఇతర వేరే జబ్బులు కానీ అర్లీగా డిటెక్ట్ అయితే, లేదా మనకి వ్యాధి పట్ల అవగాహన ఉంటే మాత్రం చక్కటి జీవితాన్ని మనం ఆస్వాదించవచ్చు. SHOలో మానవతా సంయుక్త ఆధ్వర్యంలో ఇలాంటి క్యాంపులు ఇలాగే కొనసాగిస్తాం. కాకపోతే మీరు అందరూ చక్కగా డాక్టర్ గారు 2000-3000 పాంప్లెట్లు కొట్టిస్తున్నారు దీని మీద.
ఆయన ప్రజల పట్ల ఉన్న సమాజం పట్ల ఉన్న గౌరవం ఆయన ప్రభుత్వం ఒప్పుకోరు. నేను ఒకే ఒకరు చూస్తే స్లిప్లు ఇచ్చి నన్ను పొగుడు నరుకురామని చూసా కానీ నా గురించి చెప్పొద్దు అంటాడు ఆయన. అదే మా ఇంటి మధ్య గొడవ అక్కడే జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాలు డాక్టర్ గారి ఆధ్వర్యంలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ సౌజన్యం ఇలాగే కొనసాగిస్తామని ఈ సందర్భంగా మరొకసారి డాక్టర్ వెంకట సందీప్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సేవలు మీకు ఓపీ రూపం అందుబాటులో ఉంటుంది, చూపించుకోవాల్సిన చూపించుకోండి. వారు ఏలూరు హాస్పిటల్లో వర్క్ చేస్తారు, మీకు ఏమైనా సమస్యలు అక్కడ సంప్రదించవచ్చు. సో ఈ సమావేశానికి వచ్చేసి ఓపిక ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో ఉచిత డెంటల్ క్యాంప్ కూడా ఉంది. డాక్టర్ చల్లా చైతన్య గారు అంతా ఉన్నారు. ఈ రూమ్ లో ప్రతి నెల 2వ ఆదివారం ఉచిత డెంటల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మీకు ఎవరికి డెంటల్ సమస్యలు ఉన్నా మీ పక్క వాళ్ళు కూడా తెలియజేయండి. ప్రతి నెల 2వ ఆదివారం కట్టుకుంటున్నారు ఆయన. కాబట్టి మీరు ఆ సర్వీస్ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మానవతా కోశాధికారి శారం గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ఒక నిమిషంలో ముందుగా తమ విలువైన సమయాన్ని వెచ్చించి SHOకి వచ్చిన మన సభ్యులందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించిన సందీప్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరే కాకుండా ప్రతి నెల 2వ ఆదివారం ఏదో ఒక స్పెషాలిటీకి సంబంధించిన ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుందని మీకు తెలుసుకున్నారు. కాబట్టి మీకు తెలిసిన వారికి కూడా ఇలా ఉపయోగపడే కార్యక్రమం ఇక్కడ జరుగుతుందని తెలియజేస్తూ, మీరు కూడా రెగ్యులర్గా అవకాశం ఉన్నంత వరకు వస్తూ ఇక్కడ విని మాకు ఒక షుగరే ఉంది, గ్లాండ్స్ గురించి మాకు ఎందుకు అవసరం లేదని అనుకోవద్దు. ఎందుకంటే మనిషికి ఏ సమయంలో ఏది అవసరమైందో ఏ వ్యాధి వస్తుందో ఎవరికి తెలియదు. తెలుసుకొని ఉంటే వాటి లక్షణాలను గుర్తిస్తే తొలి దశలో డాక్టర్ గారు చెప్పినట్టు మనం పరీక్ష చేయించుకొని తక్కువ ఆర్థికంతో త్వరగా సొంతం చేసే అవకాశం ఉంటుంది. మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఎన్ని ఆస్తులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే తినటానికి ఉండటానికి ప్రశాంతం ఉండటానికి అవకాశం ఉండదని గ్రహించి మీకు అవసరం ఉన్నా లేకపోయినా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా, ఇక్కడే కాదు ఎక్కడ జరిగినా మీకు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి తెలుసుకొని మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా స్ప్రెడ్ చేసి 10 మందికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఒక కార్యకర్తలాగా ఉండాలని, అప్పుడే మంచి సమాజం ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, మీరు ఎంత సవినయంగా ఎంతసేపు విని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు SHO మరియు మానవతా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ గారు లోపల నెక్స్ట్ చూస్తారు నెంబర్ ప్రకారం వెళ్ళి చూపించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ ప్లాస్టిక్ వచ్చే మిడిల్ అయితే ఎప్పుడు